ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతని ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించెను. జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ధనవంతునికి డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ బీదలను కనికరించకపోవడమే అతడు చేసిన తప్పు. తన ఇంటి గడప దగ్గర అన్నం కోసం లాజరు పడి ఉన్నను చూస్తూ వెళ్ళాడు, గాని లాజరుకు ఒక్క ముద్ద అయినను పెట్టలేదు. లాజరు మీద కొంచెమైనను కనికరం చూపించలేదు. అందుకే అబ్రహాము కూడా ధనవంతుని మీద కనికరం చూపించలేదు. ధనవంతుడు చనిపోయిన తరువాత కనికరమును కోరెను, గాని అతడు కనికరింపబడలేకపోయాను. అందుకనే మనం బ్రతికి ఉన్నప్పుడే వీలైనంత మటుకు అనేకులను కనికరించి మనం కూడా యేసయ్య ఇచ్చే కనికరం పొందుకుందాం. ఒక మనుషుడు యేసయ్య కనికరం పొందకపోతే ఈ లోకంలో బాగా బ్రతకొచ్చేమో, కానీ చనిపోయిన తరువాత పరలోక రాజ్యాన్ని మాత్రం పొందుకోవడం అసాధ్యం. గనుక యేసయ్య సెలవిచ్చెను, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనమందరం అనేకులను కనికరించి యేసయ్య కనికరమును కూడా పొందుకుందము గాక. ఈ వాక్యం మనందరి జీవితాలలో కనికరమును కలుగజేయును గాక. ఆమేన్.